హిందూపురం పట్టణంలో గల సువర్ణ భారతి కళాశాల యాజమాన్యం తరపున త్యాగరాజ నగర్లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాలలో దాతలు అరుణ సివి నాగరాజు సౌజన్యంతో నిర్వహించు ఉచిత వేసవి బడుల ప్రచార పుస్తకాలు ముద్రించి ఇచ్చిన శుభ సందర్భంగా మంగళవారం ఆ కళాశాల చైర్మన్ నీలకంఠారెడ్డి చేతుల మీదుగా పుస్తకాల ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నీలకంఠారెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులు కె సాయి కళ, కె మాలప్ప దంపతులు వస్తు రూపేణా దాతలు అందించు సహాయంతో 27 సంవత్సరాల నుంచి ఉచిత వేసవి బడులు నిర్వహించడం అభినందనీయమన్నారు. నిస్వార్థంగా సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకు, సంస్థలకు సాయం చేయడం గర్వకారణంగా ఉందన్నారు. 6 నుంచి 14 సంవత్సరాల చిన్నారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట్, జనార్దన్, అరుణ, అభిలాష, అకౌంటెంట్ రాము, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ సమ్మర్లో ఎవరైతే బయట దూరంగా ఉంటారో లేదా ఈ సమ్మర్లో ఎవరైతే ఆపరేషన్స్ పోతూ ఉంటారో అట్లాంటి విద్యార్థులందరినీ చేరదీసి కూర్చోబెట్టి వాళ్ళకి ఈజీగా చదువుకున్న ఒక ప్రత్యేక శ్రద్ధ కలిగించేటప్పుడు చదువుకున్నట్లయితే ఎటువంటి లైఫ్ ఉంటుంది అనే అవేర్నెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఆ వేసవిలో ఉచితంగా మధ్యాహ్నం భోజనం కాకుండా గేమ్స్ కానీ తర్వాత చేస్తూ ప్రోగ్రామ్ చేసేస్తూ ఇట్లాంటి వాటి కూడా మంచి అవేర్నెస్ ఇస్తూ గత 27 సంవత్సరాల నుంచి కూడా సార్ ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నాడు. సార్ ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు సార్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన కళాశాల తరఫున ప్రతి సంవత్సరం కానీ ఈసారి కూడా సార్లకు కావాల్సినటువంటి ప్రోత్సాహం అందిస్తున్నాను. ఇంకా ముందు కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి సంస్థలకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఇలాంటి సంస్థలు, ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఎంతమంది అయితే ఎక్కువ ఉంటారో ఆ సమాజానికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులను నేను కానీ, మీరు కానీ, అధ్యాపకులు కానీ, సమాజం కానీ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు.